ఉద్యమంలో మిలియన్ మార్చ్ కీలక ఘట్టమని టీజీఎస్ అధినేత కోదండరాం తెలిపారు. మార్చి 10కి మిలియన్ మార్చ్ కార్యక్రమం చేసి 10 సంవత్సరాలు పూర్తవుతుందని తెలిపారు. ఎన్నో అవరోధాల నడుమున జరిగిన మిలియన్ మార్చ్ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందుకే నేడు తెలంగాణ సమాజం మొత్తం అమరవీరులకు నివాళులర్పించడమే కాకుండా ర్యాలీలు నిర్వహించాలని కోదండరాం పిలుపునిచ్చారు. రెండు భిన్నమైన అంశాల గురించి మాట్లాడడానికి ఈ అవకాశం తీసుకుంటున్నాం. మొదటిది, మిలియన్ మార్చు రేపటి మార్చి 10కి అది ముగిసి 10 సంవత్సరాలు కావస్తుంది. మిలియన్ మార్చ్ అంటే తెలంగాణ ప్రజల సమరశీలతకు అది ఒక ప్రతీక. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని బలోపేతం చేసిన మలుపు తిప్పిన అసమర్థ పాలన పోవలసిందే, ఈ నిరంకుశ పాలన పోవలసిందే అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. అందుకని ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం సమస్యలకు పరిష్కారం కాదు, అసలు ఈ ప్రభుత్వమే ఓ సమస్య అని చెప్పి ఎక్కడ పోయినా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించుకోకుండా, ఈ సమస్యను రూపుమాపకుండా ఇవాళ తెలంగాణ ముందుకు పోలేదనేదే ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా విపరీతమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఎన్నికలను ఒక వేదికగా చూస్తూ ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి వారి దృష్టిలో ఒక వేదిక. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది ఒక అవకాశం. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి చేజిక్కిన ఒక అవకాశంగా ఆయన ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా అవకాశాన్ని వాడుకోవటానికి సంసిద్ధతను ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడతా ఉంది, ఒత్తిళ్లకు పెడతా ఉంది. అయినా ప్రజలు మాత్రం ఎవ్వరి అసంతృప్తి వాళ్ళకుంది, దాన్ని వ్యక్తం చేయడానికి సందర్భం కోసం మార్చి 14 కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నా. మార్చి 14 నాడు ఖచ్చితంగా తమ అసంతృప్తిని తాము వ్యక్తం చేయడానికి అందరూ కూడా చాలా సంసిద్ధంగా ఉన్నారు. బయటికి ప్రకటించడం లేదు, ఎందుకంటే ఇంతటి ఒత్తిళ్ల నడుమ మనం ఎందుకు బయటపడాలి అనే ఆలోచనే తప్ప తప్పనిసరిగా ఒక అసంతృప్తి అయితే పేరుకొనిపోయింది. ఈ నేపథ్యంలోనే మార్పు కోసం ఒక ఓటుకు అవకాశం ఇవ్వాలని మేము చేస్తున్న విజ్ఞప్తికి విశేషమైనటువంటి స్పందన దొరుకుతున్నది. ఎక్కడ పోయినా నిలవాలనేది మా తాపత్రయం. ఆ ప్రయత్నమే మేము చాలా సీరియస్గా కొనసాగిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ ప్రయత్నం మేము అనుకున్న దానికంటే చాలా విజయవంతంగానే సమర్థవంతంగానే నిర్వహించగలుగుతున్నాం. మాకు విశేషమైనటువంటి స్పందన దొరుకుతుంది, మద్దతు ఉంది. ఈసారి ప్రజల్లో మాత్రం ఒక అవకాశం ఇద్దాం. ఈసారి మన పోరాటంలో మనతో పాటు నడిచిన వాళ్ళే కదా, మార్పు కోసం మనతో పాటు కొట్లాడే వాళ్ళకు అవకాశం ఇద్దామనేటువంటి ఒక స్పందన ప్రజల్లో చాలా బలంగా ఉంది. అందువల్ల ఇది మాకు లాభించేటువంటి అంశాలను మీరు ఇంకా దీన్ని బలోపేతం చేసుకోవడానికి, విస్తరించడానికి ఈ మిగిలిన 5-6 రోజులను ఉపయోగించుకోవాలనే ఆలోచనతో మా వ్యూహాన్ని